అలా ఒక్క కార్డ్ తోటి పాట మొదలుపెట్టగలిగే ఒకే ఒక వ్యక్తి మైస్ట్రో ఇసైజ్ఞాని. అందరికీ నమస్కారము. శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు సుస్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్న, అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. ఈ అద్భుతమైనటువంటి పాట అధిక ప్రాధాన్యత వర్గంలో చేస్తున్నాను. 12 మంది అడిగినట్టు మా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడో అడిగారు. అడిగినందుకు మరియు అడిగి ఇన్నేళ్ళు వేచి ఉన్నందుకు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు. శివ సినిమాలో ఇప్పటిదాకా ఏ పాట చేయలేదు, కానీ శివలో థీమ్ మ్యూజిక్ ఉంటుంది. ఆఖరణ చివరిన టైటిల్స్ వచ్చేటప్పుడు ఎండ్ క్రెడిట్స్ అంటారు. ఆ వచ్చేటప్పుడు వెనకాల ఒక బ్యూటిఫుల్ గిటార్ పీస్ ఉంటుంది, బీజిఎం. అది మెంబర్స్ ఓన్లీ కంటెంట్లో మాత్రమే ఉంటుంది. నాకు బాగా గుర్తు చేశాను, ఎందుకంటే ఒకళ్ళు ఇద్దరు మాత్రమే అడిగినటువంటి కొన్ని ఉన్నాయి రిక్వెస్ట్స్ లాగా. అది మెంబర్స్ ఓన్లీ కంటెంట్లో ఉంటుంది. అది బిట్వీన్ కీబోర్డ్ కోర్సుకి ఫ్లూట్ కోర్సుకి మధ్యలో. సో ఇట్లా కోర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఓకే. చాలామంది ఇప్పటికీ అడుగుతున్న విషయం మొదట్లోనే చెప్పేస్తున్నాను, మర్చిపోతానేమోనని. జాయిన్ ఎక్కడుంది అని అడుగుతున్నారు. ఇది సబ్స్క్రైబ్ పక్కన జాయిన్. సో సబ్స్క్రైబ్ మీరు చేసినా చేయకపోయినా ఈ ఛానల్కి దాంతో సంబంధం లేకుండా, దాని ప్రమేయం లేకుండా మీరు జాయిన్ అవ్వచ్చు. సో జాయిన్ అవ్వడం వల్ల ఏంటి అంటే, కీబోర్డ్ కోర్స్ ఎప్పుడో అనేక వీడియోల రూపంలో అప్లోడ్ చేసి పెట్టేశాం, నేను రూపొందించిన కోర్సు. అలాగే కిందటి జనవరిలో ఫ్లూట్ కోర్స్ కూడా మొదలైంది. ఇప్పుడు ఆ ఫ్లూట్ కోర్స్ అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది. అడ్వాన్స్ లెవెల్లో తెలుగు సినిమా పాటల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది. అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి. ఇప్పుడు దాకా జాయిన్ అవ్వని వాళ్ళకి ఇప్పుడు ఒకటే చెప్తుంటాను, యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్. మీరు కోల్పోతున్నారు, చూసుకోండి. సో అలా అనమాట. థీమ్ ఆ మెంబర్స్ ఓన్లీ కంటెంట్లో ఉంటుంది. మరి ఆ థీమ్ ఏంటి, ఆ స్వరాలు ఏంటి అనుకుంటే మీరు వెంటనే జాయిన్ అయ్యి ఆ వీడియో మీరు చూసుకోవచ్చు. ఆ మెంబర్స్ ఓన్లీ వీడియోస్ అందరికీ కనబడతాయి, కానీ ఎవరికి ఓపెన్ అవుతాయంటే జాయిన్ అయ్యి మెంబర్స్ అయిన వాళ్ళకి మాత్రం ఓపెన్ అవుతాయి. అది గమనించాలి మీరు. సో ఆనందో బ్రహ్మ అనే పాట తగిట 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 6/8 అంటే తిస్ర జాతికి చెందినటువంటి నడకే. సి మైనర్ స్కేల్ ఉంది, ప్యూర్ మైనర్ స్కేల్. వెస్ట్రన్ మ్యూజిక్లో ఉంటుంది మైనర్ స్కేల్, ఇంకా అందులో తిరుగులేదు. వేటూరి గారి గీత రచన, ఎస్పీబీ గారు, చిత్ర అమ్మ గానం, మైస్ట్రో ఇసైజ్ఞాని ఇళయరాజా గారి సృష్టి. ఈ పాట యొక్క స్వర విశ్లేషణలో మొదటి భాగానికి మీ అందరికీ స్వాగతం. ఫస్ట్ పర్కషన్స్ మాత్రమే ఉంటాయి. చెప్పాలంటే రాజా గారి పాటల్లో మ్యూజిక్ చాలా తక్కువ ఉన్న పాటల్లో చాలా అరుదుగా మనకు కనిపించే పాట ఇది. అంటే మ్యూజిక్ పోర్షన్ చాలా తక్కువ ఉంటుంది ఈ పాటలో. మూడో బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు ఫుల్ పర్కషన్సే ఉంటాయి, అసలు మ్యూజిక్ ఏమి ఉండదు, ఇన్స్ట్రుమెంట్స్ ఏమి ఉండవు వేరే. సో అలాగా మ్యూజిక్ పోర్షన్ చాలా తక్కువ ఉన్న పాటల్లో చాలా అరుదుగా మనకి రాజా గారు కనిపించే పాటల్లో ఇది ఒకటి చెప్పుకోవచ్చు. ఫస్ట్ మనకి పర్కషన్ వస్తుంది, తర్వాత ఇదిగో ఫస్ట్ ఈ వీడియో మొదట్లో వాయించానే బేస్ గిటార్. ఒకసారి స్కేల్ చూసిద్దామా. మైనర్ స్కేల్, సి మైనర్ స్కేల్. ఎస్. సో యా, కార్డ్ అని చెప్పానే, ఒకే ఒక కార్డ్ ఏంటంటే అది సి మైనర్ 9th. అంతే, అదొక్కటే వాడారు ఫస్ట్ బ్యాక్గ్రౌండ్కి, ఏం ఉండదు. ఆ కార్డ్లో నోట్స్ అనమాట. అనగానే కార్డ్, మళ్ళీ సరిగా సరిగా. ఈసారి ఈ పా తీసేసి గా వరకు ఇచ్చారు. 2 సార్లు మైనర్ 9th కార్డ్ అది. తర్వాత దాదాపు ఇవే నోట్స్ కోరస్లో, సరిగా 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 సరిగా. సో అనగానే మళ్ళీ రోల్స్, డ్రమ్ రోల్ హెవీగా వస్తుంది. అదంతా అయిపోయాక అక్కడి నుంచి మనకి పల్లవి, ఎస్పీబీ గారు మొదలు పెడతారు.
చూడండి ఎంత సింపుల్గా ఉందో పల్లవి. అరే ఇంత సింపుల్, జస్ట్ 3 notes అంతేనా అనిపిస్తుంది. కానీ ఆ చిన్న జస్ట్ 3-4 notes తోటి ఒక మెలోడీ క్రియేట్ చేయడం, ఆ ఎత్తుగడ వినగానే అబ్బా క్యాచింగ్గా ఉంది అనిపించాలి, అది హిట్ అవ్వాలి. దట్ ఈజ్ రాజా గారు. మళ్ళీ ఇదే చిత్రం పాడతారు. ఆవిడ చిన్నగా నీ నుంచి అలా. ఇందులో మనకి బేసా ఏమని చెప్పాలి, సింత్, రకరకాల సింత్ టోన్స్ వాడతారు ఎప్పుడు రాజా గారు, అది చెప్తాను. తర్వాత అనుపల్లి అన్నప్పుడు చెప్తా. పల్లెలో చాలా ఉంది వర్క్, వేరే వేరే ఇన్స్ట్రుమెంట్స్ వినపడతాయి, అవి తర్వాత చెప్తాను. ఇప్పుడు ఇదే లైన్ మళ్ళీ చిత్ర గారు పాడతారు, బట్ కిందకు వచ్చేస్తారు, ఆ రీ నుంచి వెనక్కి వచ్చేస్తారు. చెప్పాలంటే మనకి మా 1 బదులు మా 2 ఉందనుకోండి, మైనర్ స్కేల్ ఏమవుతుంది, షణ్ముఖ ప్రియ నోట్స్, మెట్లు మాత్రమే సుమా అనగానే ఆ మెట్లు కనపడగానే రాగం అనేసుకోకూడదు. బట్ ఇక్కడ చాలా చోట్ల మనకి మా 2 కనబడుతుంది ఈ పాటలో. ఓకే, ఇప్పుడు ఎక్కడికి వచ్చాము, వాళ్ళ 14వ తారీఖు. సో మరో 2 రోజుల్లో హైదరాబాద్లో నేను మిమ్మల్ని కలవబోతున్నాను. ఫిబ్రవరి 16న హైదరాబాద్లో సమావేశం. సో ఇవాళ రేపు మాత్రమే ఇక టైం ఉంది. ఆఖరి నిమిషంలో, చివరి నిమిషంలో కూడా ఎవరికైనా ఆ పోస్ట్ కనిపిస్తే లేదా ఆ వీడియో కనిపిస్తే మా ఛానల్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్ ఛానల్ కానీ ఎక్కడైనా మీరు చూసినట్లయితే, మీకు కనబడితే, ఇప్పటికీ మరి ఇంకా మించిపోయింది ఏం లేదు, 15 వరకు మీరు ట్రై చేయండి. ముందు 5వ తారీఖు అని అనుకున్నాం, బట్ తర్వాత సరే మా వాళ్ళు చెప్పారు, చూద్దాం సార్, మనకి ఎక్కువ మంది రావడం కదా కావాలి, ఎక్కువ మందిని కలవడం మనకు సంతోషం. సో 14-15 వరకు పర్లేదన్నారు. సో రేపు కూడా మీరు ఎవరైనా చూస్తే స్పందించి వెంటనే మీరు కామెంట్ చూస్తే కామెంట్కి రిప్లై ఇవ్వండి. మీకు ఇన్బాక్స్లో వస్తే కనుక సమాచారం ఇన్బాక్స్కి రిప్లై ఇవ్వండి. రిప్లైలో మీరు వస్తున్నట్టు కన్ఫర్మ్ చేస్తూ మీ పేరు, మీ ఫోన్ నెంబర్, ఇతర వివరాలు ఇప్పటికే కన్ఫర్మ్ చేసిన వాళ్ళందరికీ అందుతూ ఉండుంటాయి, అందేసి ఉంటాయి. బికాజ్ అంటే అన్నీ కన్ఫర్మ్ అయిపోయాయి కదా. ప్లేస్, ప్రారంభ సమయం, అలాగే కార్యక్రమాల అంశాలు ఏమిటి, సమావేశాలు అన్నీ కూడా ఇప్పటికి అందరికీ అందే ఉంటాయి. బట్ ఇవాళ రేపట్లో మరి కొత్తగా కన్ఫర్మ్ చేసిన వాళ్ళు ఎవరైనా కొత్తగా ఉంటే వాళ్ళకి వెంటనే మా వాళ్ళు పంపిస్తారు. సో సీ యూ ఆన్ February 16th హైదరాబాద్. ఓకే, ఇప్పుడు ఎక్కడున్నాం, అంటారు చిత్ర గారు. అక్కడితో పల్లవి అయిపోయింది. ఇప్పుడు ఆ బిట్స్ చెప్తాను మీకు. ఫస్ట్ అట్లా వస్తూనే ఉంటుంది అది 5 సార్లు. అలాగే అక్కడ కూడా ఆ మధ్యలో పా మమ ప దాదాపు అన్నప్పుడు అలా పా 8 సార్లు, అదొకటి. తర్వాత అని బాలు గారు ఎప్పుడైతే రీ దగ్గరికి వెళ్తారో అక్కడ ఒక కార్డ్ ఈ ఫ్లాట్ మేజర్ 7th, అంటే ఆయన రీ పాడినప్పుడు ఇక్కడ పార్ట్ లాగా నీ ఇచ్చారు, వెంటనే గారి నీ పగరి, గారి నీ పగరి, ప్యూర్లీ ఈ మేజర్ 7th నోట్స్ అవి. ఎస్, ఈ 3 నేను చెప్పదలుచుకున్నాను అనమాట. పల్లవి అనుపల్లవిలో పా, తర్వాత ఇట్లా వస్తూనే ఉంటుంది. సో ఇది పల్లవి అనుపల్లవిలో బిట్స్, సమాచారం. ఇంకొకటి చెప్పాలి, ఇంకొక విషయం ఏంటంటే
చిత్ర గారు మళ్ళీ మధ్యపల్లో పాడతారా? ఒక విచిత్రమైన టోన్ వస్తుంది వెనకాల, మీరు జాగ్రత్తగా వినండి, గమనించండి. మళ్ళీ పల్లవి లైన్ చిత్రమ్మ పాడినప్పుడు అట్లా ఇచ్చారు. పార్ట్స్ కనబడుతున్నాయా? ఏం లేదు, పా గ మ రి అట్లా. సో భలే ఇచ్చారు. అంటే అక్కడ అన్నీ ఆగిపోతాయి, కార్డ్స్, బేస్, గిటార్ ఏమి ఉండవు. జస్ట్ ఈ విచిత్రమైన ఒక సింత్ సౌండ్ చిత్రమ్మ గారి వాయిస్ వెనకాల వినబడుతుంది మనకి. అప్పట్లో విని అనుకున్నాం, బా ఏంటి అసలు విచిత్రంగా ఉన్న సౌండ్ ఏంటి. ఓకే, సింత్ అనమాట అది. ఇప్పుడు రెండో సంగీతం కోరస్ మళ్ళీ. ఇది మొత్తంగా కోరస్ మీద వచ్చే నోట్స్. ఇది కూడా పార్ట్స్ అనమాట. సా మీద అట్లా ఇట్లా అనుకోవచ్చు, పా కలిపారు అనుకోవచ్చు. ఓకే, అట్లా మళ్ళీ ఆ గా దగ్గరకు వచ్చి కోరస్ ఆగిపోతుంది. ఇక్కడ మళ్ళీ బేస్ గిటార్, అంటే ఈ కోరస్ అవుతుండగానే బేస్ గిటార్ జరిగా 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 బాబా బాబా గా గరి గరిగా బాబా బాబా. అంటే ఆ గారిని ఎప్పుడైతే కోరస్ గారిని అని దిగుతారో అది మళ్ళీ ఇదే ఈ ఫ్లాట్ మేజర్ 7 కార్డ్. ఆ కార్డ్ ఇచ్చారు కాబట్టి బేస్ గిటార్లో సా పా సా అన్నట్టుగా రిలేటివ్ మేజర్ కార్డ్ ఈ ఫ్లాట్ మేజర్. సో మళ్ళీ ఇది మనకి చాలా స్పష్టంగా వినిపిస్తుంది వెనకాల బేస్ గిటార్. తర్వాత కౌంటర్ పాయింట్. ఎన్నో వీడియోస్లో ఈ మధ్య ఆయనే మాట్లాడుతున్నారు, ఆయన పాటల గురించి ఎంతో గొప్పగా చెప్తున్నారు, అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ మధ్య ఆయన పాటల గురించి రాజా గారు. అలాగే చాలామంది జ్ఞానవంతులు యూట్యూబ్లో మీరు వీడియోస్ చూస్తే కనుక కౌంటర్ పాయింట్ అనే పాయింట్ గురించి, థియరిటికల్ పాయింట్ గురించి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి చాలా స్పష్టంగా వినబడుతుంది. సాక్సోఫోన్ నోట్స్ కౌంటర్ పాయింట్గా తీసుకోవచ్చు ఒక మెలడీ, దానికి ప్యారలల్గా సైమల్టేనియస్గా స్ట్రింగ్స్ మీద ఇంకో మెలడీ. ముందు ఆ సాక్సోఫోన్ చూసేద్దాం. ఈ కౌంటర్ పాయింట్ అనేది ఏంటంటే, ఇప్పుడు నేను పాడాను కదా, విన్నారు కదా, ఈ పాటలో ఇది ఉందంటే మీరు నమ్ముతారా? బట్ ఉంది. సో సపరేట్గా పాడితే అలా ఉంటుంది, బట్ ఈ రెండు కలిపితే, అంటే 2 ట్రాక్స్లో మీరు 2 రికార్డ్ చేసి చూసుకోండి. ఇది ప్లే చేసి చేయండి. 2వ ట్రాక్లో ఇప్పుడు నేను చెప్పబోయే స్ట్రింగ్స్ ఉంది కదా, అది ప్లే చేసి చూసుకోండి. ఓకే, సో ఈ ఫ్లాట్ ఆగ్మెంటెడ్ కూడా ఉంది ఈ పాటలో. యా, అందువల్ల ఇప్పుడు నేను వాయించిన సాక్స్ నోట్స్ ఈ స్ట్రింగ్స్ పక్క పక్కనే వస్తాయి, కౌంటర్ పాయింట్స్ అనమాట, కౌంటర్ మెలడీ అని కూడా అనుకోవచ్చు. 2 రికార్డ్ చేసి 2 కలిపి విని చూడండి. బట్ అదర్వైజ్ 2 ఉన్నాయి. విడిగా వాయిస్తే మాత్రం ఈ నోట్స్ ఉన్నాయా ఈ పాటలో అనిపిస్తుంది. అది ప్లే చేస్తున్నాను. ఇది అవుతుంటుంది. దీని మీద మనకి స్ట్రింగ్స్ గమ పగమ పగని పగరి
గమ పగమ పగమ పగసని నీటు. కార్డ్స్ చెప్తాను. ఓకే, తర్వాత ఇక్కడ దాకా చెప్పి ఆపేస్తున్నాను. ఇవాళ ఎంతకన్నా సమయం దొరకలేదు ఏమనుకోకండి. సా గగ మళ్ళీ స్ట్రింగ్సే అని క్రొమాటిక్స్, అది రెండో భాగం కొనసాగిద్దాం. ఇవాళ ఇంతవరకే. సో కార్డ్స్ మనం ఒకసారి చూసినట్లయితే ఎన్ని వాయిద్యాలు చూడండి ఇప్పటికే. 1 2 3 4 5 6 బాబా. సో ఫస్ట్ మనకి సి మైనర్ 9th, అలాగే ఈ ఫ్లాట్ మేజర్ 7th. అనుపలవలో కార్డ్స్ ఏంటంటే అది కూడా ఈ ఫ్లాట్ మేజర్ 7th. చిత్ర గారు పాడినప్పుడు అట్లా ఇచ్చారు. రీకి వెళ్ళినప్పుడు ఆయన పాడినప్పుడు ఈ ఫ్లాట్ మేజర్ 7th, ఈవిడ పాడినప్పుడు బి ఫ్లాట్. ఏ ఫ్లాట్ మేజర్. క్షమించాలి, వేరే ఏదో ప్రెస్ చేశాను. ఇంకో కార్డ్ ఏంటంటే ఈ ఫ్లాట్ ఆగ్మెంటెడ్, అది స్ట్రింగ్స్ దగ్గర వచ్చింది కదా. అక్కడ మళ్ళీ ఇదే ఈ ఫ్లాట్ మేజర్ 7th. రెండోసారి ఆ నీటు మీద దిగినప్పుడు ఇదన్నమాట ఈ ఫ్లాట్ ఆగ్మెంటెడ్. సో ఎస్, దట్స్ ఆల్. ఒకసారి ప్లే చేసేద్దామా. సారీ, సారీ. ఓకే, సో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇందాక ఫుల్ వీడియో మొదట్లో వాయించాను, తర్వాత కూడా చూపించాను. కోరస్, బేస్ గిటార్, కార్డ్స్, రెండో సంగీతం మళ్ళీ కోరస్. ఇది ప్లే చేయడం కన్నా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇంకా ప్లే చేయక్కర్లేదు. బికాజ్ విడివిడిగా వింటే మీకేమనిపించదు, అన్ని కలిపి వింటేనే అందులో మజా. ఓకే, బేస్ గిటార్, సాక్సోఫోన్, కోరస్, రకరకాల సింత్ సౌండ్ ఉన్నాయి, కార్డ్స్ చెప్పేసాను. ఓకే, సో ఇప్పుడు అనుకునే విషయాలు ఆనవాయితీగా చెప్పేస్తాను. మొట్టమొదటిసారి ఈ ఛానల్కు ఈ వీడియో ద్వారా విచ్చేసిన వీక్షకులకు చెప్పేది ఏంటంటే, ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం, ప్రధానమైన లక్ష్యం మీలో నుండి, అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల విన్నపాలు స్వీకరించి వాటిని 2 వర్గాలుగా విభజించి వరుస సంఖ్య, అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను. జాయిన్ అవ్వడం గురించి ఈ వీడియో మొదట్లో ఎలాగో చెప్పాను. మా యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు. ఇక్కడ ఏ పేరు ఉందో అక్కడ కూడా ఇదే పేరు, ఇదే స్పెల్లింగ్, శ్రీకాంత్ సిహెచ్. సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్. అలాగే యూట్యూబ్ ఛానల్లో మీరు ఏ వీడియో చూడాలనుకున్నా దయచేసి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా చూడండి. ఎందుకంటే నేను చెప్పే ముఖ్యమైన విషయాలు ఎక్కడైనా ఉండొచ్చు కదా, మధ్యలో కానీ చివరిలో కానీ మొదట్లో కానీ. అందువల్ల నేను చెప్పేది, పాడేది, వాయించేది అంతా కూడా క్షుణ్ణంగా గమనించండి. పూర్తిగా చూడండి, పూర్తిగా వినండి. మళ్ళీ రెండో భాగంలో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.